హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు QubeTV. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనమైతే AMC కుక్వేర్ దగ్గర అయితే ఉన్నాం. మన డే టు డే లైఫ్ లో ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాం అని చెప్పేసి నేను డైలీ షూట్స్లలో ప్రతిసారి చెప్తూ ఉంటా. కానీ వీళ్ళు మాత్రం ఒక స్పెషల్ టాలెంట్ అని తీసుకొచ్చారంట. ఏంటా టాలెంట్ అనుకుంటున్నారా? అసలు ఆయిలే వాడకుండా మనకైతే ఈ రోజు ఒక స్పెషల్ డిష్ తినిపించబోతున్నారు రాధిక గారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇక్కడ అన్ని చూస్తుంటే పనీర్ టిక్కా చేయబోతున్నా అని క్లియర్ గా అర్థం అయిపోతుంది. సో ఈ రోజు పనీర్ టిక్కా చేయబోతున్నారు. అండి, అది ఆయిల్ లేకుండా పన్నీర్ టిక్కా. హౌ ఈస్ దట్ పాసిబుల్? అసలు AMC వాళ్ళు అనగానే ఫస్ట్ నాకు మైండ్ లో అది వస్తారు, ఆయిల్ లేకుండా ఫుడ్ ఎలా చేస్తారు, అది టేస్టీగా ఎలా ఉంటది? అది AMC స్పెషల్ అండి. అదే ఆయిల్ లేకుండా మనం విత్ ఆయిల్ తో చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో మనం ఆయిల్ లేకుండా కూడా అంతే టేస్ట్ ఉంటుంది అనమాట AMC కుక్వేర్ లో. అది AMC స్పెషల్. ఓకే, సో రాధిక గారు, మనం ఈ పనీర్ టిక్కా చేయడానికి AMC లో మనం ఏమేం వాడాలండి? ఫస్ట్ వచ్చి దీన్ని నవజిన్యూ అంటారండి. ఇది వరల్డ్ స్మాలెస్ట్ మొబైల్ ఓవెన్ అండి. మొబైల్ ఓవెన్ అంటే దీన్ని మొబైల్ తో ఆపరేట్ చేయొచ్చు అనమాట. అవును, ప్లస్ స్మార్టెస్ట్ కూడా. మన స్మార్ట్ ఫోన్ టైప్ లో స్మార్ట్ ఓవెన్ అనమాట. ఎలా వాడాలండి, ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు? ఇది పవర్ తోనే కనెక్ట్ అవుతుందండి. విత్ వైఫై తో కనెక్ట్ అవుతుంది. మనకి పవర్ తోనే యూజ్ చేస్తాము, వైఫై తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చి AMC దానిలో దీన్ని రోస్టర్ అంటారండి. ఇది 3.5 లీటర్స్ కెపాసిటీ అండి. మనం ఇప్పుడు ఈ రెండింటితో వితౌట్ ఆయిల్ మనం పన్నీర్ టిక్కా చేస్తామండి. సో ప్రొసీజర్ లకు వెళ్ళిపోయే ముందు ఇందులో ఏమేమి ఐటమ్స్ వాడుతున్నాం అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి పన్నీర్ అండ్ క్యాప్సికమ్, 3 టైప్ ఆఫ్ క్యాప్సికమ్, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. అండ్ అలాగే ఆనియన్స్, పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా అండ్ కారం. సో వీటితోని మనం ఈరోజు పన్నీర్ టిక్కా తినబోతున్నాం, అది కూడా టేస్టీగా వితౌట్ ఆయిల్. ఫస్ట్ కర్డ్ తీసుకుంటున్నామండి. 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్, కొంచెం పసుపు, టిక్కా మసాలా, నెక్స్ట్ వచ్చేసి స్పైసీనెస్ కారం, సాల్ట్. ఓకే, సాల్ట్ వేసేస్తున్నారు. ఓకే, డన్. సాల్ట్ తర్వాత మనము కారం వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు స్పైస్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అందరూ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేస్తున్నా అండి. పన్నీర్ క్యూబ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామండి, అంటే స్టిక్స్కి పెడదామా ఎట్లా? దీన్ని ఫస్ట్ ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. పెట్టిన తర్వాత మనము స్టిక్స్కి పెట్టుకుందాం. ఓకే, డన్. సో నా దగ్గర అయితే ప్రస్తుతం ఈ స్టిక్స్ ఉన్నాయన్నమాట. పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు పన్నీర్ టిక్కా చేయబోతున్నా. చాలా. సో ఎలా చేయమంటారంటే, మీకు ఏమైనా అనుకున్నారు ఈ కలర్ కాంబినేషన్ అని? ఏమైనా అలా ఏం లేదండి, ఎలా అంటే అలా పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, ఇట్లా ఒక్కొక్కటి మనము విడివిడిగా తీసుకొని మనము స్టిక్కి పెట్టుకోవచ్చు అండి. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ అన్నీ కూడా మనం ఇట్లా పెట్టుకోవాలి. సో ఇది ఎట్లా స్టార్ట్ చేయాలండి, అంటే మన ప్రీ హీట్ ఏమైనా చేసుకోవాలా దీనికి? ఫస్ట్ దీంట్లో 6 లెవెల్స్ ఉంటాయండి. మనం ఆన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం బౌల్ని ఫ్రీ హీట్ చేస్తామండి. చేసినప్పుడు లెవెల్ 6లో పెడతాం అనమాట. చూడండి, ఇక్కడ లెవెల్ 6 వచ్చింది. మనం ఫస్ట్ హీటప్ చేస్తున్నాం బౌల్ని. ఇది ఆడియోథర్మ్ అంటారండి. దీంట్లో ఏంటంటే దీంట్లో ఏమేమి విండోస్ ఉన్నాయో దీనిపైన అదే వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. రోస్టింగ్ విండో అండి. ఈ విండోకి రాగానే మనకి అలర్ట్ వస్తుంది అనమాట. ఇది మొబైల్లో కూడా మనం కనెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు నేను మీకు ఇది మొబైల్లో కనెక్ట్ చేసి చూపిస్తాను. అంటే AMC కుక్ అండ్ గో యాప్ అని ఒకటి ఉంటుందండి. అది ప్లే స్టోర్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది యాప్. ఓకే, సో ఇలా వస్తుంది మనకి యాప్. AMC కుక్ అండ్ గో. ఎవరెవరైతే ఈ ఐటెం తీసుకుందాం అనుకుంటున్నారో AMC కుక్వేర్ నుంచి, సో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం మన ఫోన్తోనే కంట్రోల్ చేయొచ్చు అనమాట.
సో ఇందులో ఎలా చేయొచ్చు? దీనిలో చూడండి ఇక్కడ మనకి అన్ని రెసిపీస్ ఉన్నాయన్నమాట. అంటే మనకి రెసిపీస్ కూడా డౌన్లోడ్ అయినాయి. రెసిపీస్ అన్ని కూడా డౌన్లోడ్ అయి ఉన్నాయండి. అంటే మనకి 1000 పైన రెసిపీస్ అన్ని కూడా ఇచ్చారనమాట. ఏంటంటే ఇప్పుడు కొత్తగా న్యూ మ్యారీడ్ వాళ్ళకి, వంట రాని వాళ్ళకి, అంటే కొత్తగా రెసిపీస్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ రెసిపీస్ కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి కూడా దీంట్లో ఉందండి. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఏమేమి యూనిట్స్ సెలెక్ట్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీ సెలెక్ట్ చేయాలనేది కూడా మనకి దీంట్లో ఇచ్చేసారనమాట. అంటే ఏఎంసీలో మనం ఏమి యూనిట్స్ సెలెక్ట్ చేయాలి, అంటే ఒక 4 మెంబర్స్కి అయితే ఎంత క్వాంటిటీ ఉంటుంది, 6 మెంబర్స్కి అయితే ఎంత క్వాంటిటీ ఉంటుంది, అవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఇచ్చారనమాట అండి. చాలా ఈజీగా కూడా మనం దీంట్లో కొత్త రెసిపీస్ అన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఇది ఆడియోథమ్ ని కనెక్ట్ చేస్తున్నా అండి. ఆడియోథమ్ మనకి యాప్ లో ఆడియో థర్మ్ అని ఉంటుంది. సో దాంతోనే మనం కనెక్ట్ చేసుకుంటున్నాము. ఇదిగో చూడండి కనెక్ట్ అయింది. సేమ్ ఇక్కడ రోస్టింగ్ విండో ఉంది, ఇక్కడ కూడా మనకి రోస్టింగ్ విండో ఉంది అనమాట. ఇది మనకి 50 మీటర్స్ సరౌండింగ్స్ లో మనం ఎక్కడైనా కూడా మనం ఉన్నా మనకి అలర్ట్ అనేది వస్తుంది అనమాట. మనకి నవజీన్య అనేది ఇందాక చెప్పాను కదండి మీకు, స్మాల్ మొబైల్ ఓవెన్ అని. ప్లస్ ఇదేంటంటే మనం బయటికి వెళ్ళడానికి కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి. మనం ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్ళినా కూడా మనం ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఒక బౌల్, ఒక యూనిట్ మొబైల్ తీసుకొని వెళ్ళామంటే ఎక్కడైనా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంకా బేకింగ్ ఐటమ్స్, టిక్కా ఐటమ్స్ అన్ని కూడా మనము వితౌట్ ఓవెన్ మనం ఇందులోనే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ చాలా మటుకి మీరు అన్నట్టు వంట రాని చాలా మంది ఉంటారు. సో ఇది బేసికలీ బ్యాచిలర్స్ కోసం ది బెస్ట్ అని చెప్పొచ్చు. కాస్ట్ ఎంత ఉంటుందండి? అంటే అఫోర్డబిలిటీ ఉంటుందా, లేకపోతే హై కాస్ట్ ఉందా, లేకపోతే టోటల్ లో కాస్ట్ ఉందా? ఎంత నుంచి స్టార్ట్? అంటే ఇది స్మార్టెస్ట్ కాబట్టి కొంచెం ఉంటదండి కాస్ట్. యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చి 51,500 ఉందండి. ఇప్పుడు ఇది ఆఫర్ నడుస్తుందండి. ఏదైనా మనం ఒక ఏఎంసీ సెట్ తీసుకొని దాంతో పాటు ఇది మనం నవజీన్య బుక్ చేసుకుంటే మనకి 31,555 వస్తుందండి. నవజీన్య అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ఉంది మనకి. సో ఇప్పుడే కొనుక్కుంటే మాత్రం ఈ నవజీన్యోలో మనకి 31,595 మాత్రమే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ప్రీ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అయిపో వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చింది. చూడండి ప్రీ హీట్ అయిపోయింది. మనకి ఇట్లా అలర్ట్ వస్తుంది అనమాట. మనకి ఎక్కడున్నా కూడా మ్యూజిక్ వస్తుంది. ఎక్కడ గుర్తుపడి అరే అయిపోయింది, ప్రీ హీట్ అయిపోయింది అది. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నా అండి. ప్రీ హీట్ అయిందండి. చూడండి వితౌట్ ఆయిల్ చేస్తున్నాము. ఓకే, దీంట్లో నేను పన్నీర్ స్టిక్స్ పెట్టేస్తున్నా అండి. రివర్స్ చేసి పెట్టాలా దానిపైన? ఓకే, దీనిలో కూడా 2 లెవెల్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ లెవెల్, ఇంకొకటి వచ్చి సెకండ్ లెవెల్. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ నుంచి 6 మినిట్స్ టైం సెట్ చేస్తామండి ఆడియోథమ్లో. ఇందులో ఓకే, సో మనం ఇందులో ఈ టైం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎలా సెట్ చేయాలండి? ఫస్ట్ ఆన్ చేస్తున్నాను. ఇది మనకి బేకింగ్ విండో అండి. ఈ విండోకి వచ్చిన తర్వాత మనం టైం సెట్ చేస్తాము. దగ్గర చూడండి 6 మినిట్స్ నేను టైం సెట్ చేశాండి. ఇది మనకి వైఫైతోనే రన్ అవుతుందండి. ఇక్కడ చూడండి వైఫై కనెక్ట్ అయితే మనకి బ్లూనే బ్లింక్ అవుతూ ఉంటుంది. అదే రెడ్ బ్లింక్ అయితే మనకి కనెక్ట్ అవ్వలేదని ఇండికేషన్ అన్నమాట. సో 6 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేయొచ్చు. ఇదే సేమ్ మనకి మొబైల్లో కూడా కనెక్ట్ అవుతుందండి. చూడండి మనకి మొబైల్లో కూడా కనెక్ట్ అయిందండి. మనకి ఎంతైతే టైం సెట్ చేస్తామో ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది, 5 మినిట్స్కి వచ్చేసింది. ఇది చూడండి దీంట్లో కూడా మనకి 5 మినిట్స్ ఉంది. సో అంటే ఇప్పుడు మనం ముందు ప్రీ హీట్ చేసాము, కింద ఏదైతే సరిపోతుందండి ఆ క్వాంటిటీ ఏదైతే ఆ హీట్ అనేది, అంటే కింద బేస్ లో హీట్ అనేది స్టోర్ అవుతుందండి. దానికి ఎంతవరకు కాలం అంతా రిలీజ్ చేసుకుంటుంది అనమాట. బేస్ లో టెక్నాలజీ ఉంది అనమాట. హీట్ కింద సరిపోతుంది. కార్నర్స్ అంటే అది హీట్ అనేది మనకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది లోపల. దానివల్ల కార్నర్స్ కూడా హీట్ ఉంటదండి. ప్లస్ మనము రివర్స్ చేసి పెట్టామనుకోండి పైనుంచి ఇది గ్రిల్ చేస్తుంది మనకి. బేసిక్ గా
గా ఏంటి అంటే నాకు ఆ డౌట్ ఉండే, బేసిక్ డౌట్ చాలా మందికి ఉండొచ్చు, అరే ఆ ప్రీ హీట్ కొద్దిసేపే చేశారు కదా, అంత తొందరగా అది ఎంత ప్రీ హీట్ అయిపోయి ఉంటుంది. సో పెట్టినప్పుడే ఆ సౌండ్ ఏదైతే వచ్చిందో దాంతోనే అర్థం చేసుకోవచ్చు మనం. ఈవెన్ వెజ్కే కాదండి, నాన్ వెజ్ కూడా సేమ్ అంతే ప్రాసెస్ అండి. నాన్ వెజ్ ఇప్పుడు మనం చికెన్ టిక్కా కానీ ఏమైనా ఫిష్ టిక్కా కానీ అట్లాంటివి చేసినా కూడా సేమ్ ఇంతే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మనం 6 minutes పెట్టాం కదా, చికెన్ టిక్కాకి అయితే మనం 10 minutes అలా పెడతాం అంతే. అది కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి, ఇది సాఫ్ట్ ఉంటుంది కాబట్టి 6 minutes సరిపోతుంది. చికెన్ టిక్కా కానీ ఫిష్ టిక్కా కానీ మనకి 10 minutes లో అయిపోతుంది. నాన్ వెజ్ ఐటమ్ కొంచెం టైం పడుతుంది, తక్కువ ప్రాసెస్, తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఇంకో 2-3 minutes ఉంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ. సో ఆ పొగలు ఇట్స్ లుకింగ్ టూ మచ్ గుడ్. సో లెట్స్ వెయిట్. చూడండి 0-0 వచ్చిందండి మనకి, మొబైల్లో కూడా మనకి 0-0 వచ్చింది. అయిపోయిందండి, ఇది ఆఫ్ చేస్తున్నాను నేను. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఆఫ్ అయిపోతుందా అండి? ఇక్కడ మనము ఇది ఆఫ్ చేసుకోవటమే. ఓకే, 0 ఓపెన్ చేస్తున్నాను. వావ్, మంచి కలర్ వచ్చింది యాక్చువల్లీ. సో చూసారు కదా, నిజం చెప్తున్నాను రాధిక గారు, చాలా అంటే చాలా బాగుంది. వితౌట్ ఆయిల్ ఇంత మంచి కన్సిస్టెన్సీ రావడం ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అండ్ మీరు నమ్మకపోయినా ఇది ఆయిల్ లేకుండా మేము గ్రిల్ చేసింది. చూడొచ్చు ఈ గ్రిల్నెస్ ఏదైతే ఉందో చాలా చాలా డీటెయిలింగ్ వచ్చింది. అండ్ నేను యాక్చువల్లీ ఇవి క్రిస్ప్స్ ఉన్నాయి కదా, ఇవి అవ్వవేమో అని అనుకున్నాను. పన్నీర్ బికాస్ చాలా సాఫ్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. బట్ ఇవి కొంచెం హార్డ్ ఉంటాయి సబ్స్టెన్స్, కానీ అవి కూడా రోస్ట్ అయిపోయాయి జస్ట్ విత్ 2 things. రియల్లీ అమేజింగ్ అండి, చాలా బాగుంది. అండ్ ఆయిల్ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి కూడా, దానికి ఆల్టర్నేటివ్గా హియర్ ఇస్ ద సొల్యూషన్. ఈవెన్ నాన్ వెజ్ కూడా మనం వితౌట్ ఆయిల్ ఇట్లా గ్రిల్ చేసుకొని తీసుకోవచ్చు అండి. వావ్. సో ఇదిగోండి మన పన్నీర్ టిక్కా వితౌట్ ఆయిల్. అండ్ యాక్చువల్లీ ఎక్కువ వాటర్ కూడా ఏం వాడలేము, జస్ట్ మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మీకు ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో వాటితోని మాత్రమే చేశాను అనమాట. సో చూడండి ఎంత మంచిగా గ్రిల్ అయిపోయింది. చూడండి పన్నీర్ కూడా చాలా మంచి సాఫ్ట్గా అయిపోయింది. ఆల్రెడీ చాలా సాఫ్ట్ ఉంటుంది, చూడండి ఎంత ఉండాలనో అంత ఉంది, పర్ఫెక్షన్ అనమాట యాక్చువల్లీ. సో నేను దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది రాధిక గారు నేను కలిసి చెప్తామన్నమాట. సో లెట్స్ టేస్ట్ ఇట్. తీసుకోండి. ఓకే, తీసుకున్నాం. ఇట్స్ లైక్ నాకు తేడా ఏమో అనిపించలేదు. అంటే ఆయిల్తో వేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇందులో ఆయిల్ లేదు. ఇది బాగుంది. ఎలా ఉందండి పన్నీర్? తినండి. మంచి ప్రోటీన్ అండి పన్నీర్. పిల్లలకి కానీ లేడీస్కి కానీ ఎవరైనా సరే పన్నీర్ అనేది రెగ్యులర్ డైట్లో కొంచెమైనా ఉండాలి, ఎందుకంటే అది మంచి ప్రోటీన్ అనమాట. ఇప్పుడు మనకు అందరికీ కాల్షియం తక్కువ ఉంటుంది కదండి, 40+ ఉన్న వాళ్ళందరికీ కూడా పన్నీర్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. అవును, నిజంగా చెప్తున్నాను. క్యాప్సికమ్ ఫస్ట్ తిన్న తర్వాత పన్నీర్ ఎప్పుడైతే లోపల తీసుకున్నానో ఇట్స్ లైక్ నేను ఏదో ఘీ వేసి నేను అప్రాక్సిమేట్లీ చాలా కష్టపడి చేసినంత టేస్ట్ ఉంది యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది. మీకు మాత్రం ఎవరైతే ఆయిల్ నుంచి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళు, అంటే ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ చేయాలి, అసలు ఆయిలే వాడవద్దు అనుకుంటే ఏఎంసీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. మనం ఓన్లీ 6 minutesలోనే పన్నీర్ టిక్కా రెడీ చేసామండి. నాన్ వెజ్ కూడా ఓన్లీ 10 minutesలోనే మనకి వితౌట్ ఆయిల్ కుక్ చేసుకోవచ్చు. ఎవరైతే హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏఎంసీ కుక్వేర్ అనేది చాలా బెస్ట్ ఐటమ్ అండి. మీరు ఒకసారి ఆఫీస్కి రండి, ఇక్కడ అన్ని డిస్ప్లే ఉంటుంది. అమీర్పేటలో ఉందండి ఆఫీస్, లాల్ బంగ్లా దగ్గర. ఇక్కడ అన్ని డిస్ప్లే కూడా ఉంటుంది మనకి. ఇక్కడే మనం కావాలంటే డెమో కూడా చేసి చూపిస్తామండి, కుక్ చేసి చూపిస్తాం మీకు. అప్పటికప్పుడే కుక్ చేసి చూపిస్తాం మీ ముందే, మీరు టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ అన్ని సెట్స్ వైజ్గా సజెషన్ తీసుకోవచ్చు, ఎలా అంటే అలా చేయొచ్చు మేడం ఇక్కడికి వస్తే.
థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, బేసికల్లీ నేనే నా డే టు డే లైఫ్లో ఆయిల్ ఎలా తగ్గించవచ్చు అని వెయిట్ చేస్తూ ఉంటా. బికాస్ ప్రతి దాంట్లో మనం ఆయిల్ ఖచ్చితంగా యాడ్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనే ఒక మిత్ని మనం ఏఎంసీ కుక్వేర్ వాళ్ళైతే దూరం చేసేసారు. ఎవరికైతే ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే రాధిక గారు మాట్లాడతారు. అండ్ అలాగే మీకు ఎవరైతే క్యూబ్ టీవీ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి తనే మాట్లాడతారు, తనే డీల్ చేస్తారు. మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలి, మీ బడ్జెట్ ప్రకారంగా ఎంత వర్త్ వస్తుంది ఏంటి అనేది అన్నీ తనే చూసుకుంటారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఏఎంసీ కుక్వేర్ అయితే మనకి 1434 పిల్లర్ నంబర్ దగ్గర అయితే ఉంటుందన్నమాట, అమీర్పేట్లో. మీకు గూగుల్ మ్యాప్స్ అనేటివి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మేము పెట్టేస్తాము. చూసి తొందరగా వచ్చేసేయండి. హెల్తీగా తిందాం, హెల్తీగా ఉందాం. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.